జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామి భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్తుష్టువాగుంసస్తనూభిః విషేమదేవహితం హితాయుః. ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అంతఃస్థానాత్తు భేదానాం తస్మాజ్జాగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సంవృతత్వేన హేతునా. సంవృతత్వేన భిద్యతే. భేదానాం అంటే భిన్నత్వేన ప్రతీయమానానాం పదార్థానాం అని అర్థం. భేదానాం అనే పదానికి భేదములు అని కాదు, భిన్న భిన్నములుగా భాషించే పదార్థములు. సో ఈ అన్వయం గురించి చెప్తూ ఉన్నాను. భేదానాం అంతఃస్థానాత్. సో యథా తత్ర తథా జాగరితే స్మృతం. ఏ విధంగా అయితే స్వప్నంలో భిన్న భిన్నములుగా భాషించే పదార్థములన్నీ కూడా మిథ్యయో, స్వప్న ప్రపంచము స్వప్న ద్రష్టతో సహా, స్వప్న పురుషునితో సహా స్వప్న ప్రపంచమంతా కూడా మిథ్య. స్వప్న ద్రష్ట అంటే నా అభిప్రాయం స్వప్న పురుషుడని, స్వప్న పురుషునితో సహా, దృక్ కాదు. సో స్వప్న పురుషునితో సహా స్వప్న ప్రపంచమంతా కూడా ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏదైతే కలదో అదంతా కూడా మిథ్య. ఎలాగైతే స్వప్నంలో మిథ్యయో యథాతత్ర జాగరితే తథా స్మృతం. జాగ్రత్త అవస్థ యందు కూడా ఈ భేదములన్నీ అంటే భిన్నములుగా భాషించేటువంటి పదార్థములన్నీ కూడా బాహ్య ఆధ్యాత్మిక, దట్ ఈస్ ది భేద. సో భిన్నములు అంటే భిన్నాలు, భేదంలో కూడా రెండు రకాలు. లోపల ఉండేది ఆధ్యాత్మికం, బయట ఉండేది భౌతిక బాహ్యము. అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. తర్వాత ఆబ్జెక్ట్ కూడా మళ్ళీ మెనీ, వెరైటీ. సో ఈ భేదములన్నీ కూడా బయట ఉన్నట్టుగా కనపడతాయి తప్పిస్తే వాస్తవంలో లోపలే ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించాల్సింది, ఎప్పటికీ ఆలోచించాల్సింది ఏంటంటే బయట ఉన్నాయి అంటే దేనికి బయట ఉన్నాయి? ఇప్పుడు కారు బయట ఉందంటే దేనికి బయట ఉంది? కాంపౌండ్ వాళ్ళకి బయట ఉంది. కారు లోపల ఉంది అంటే కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంది అని అర్థం. సపోజ్ కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి, అప్పుడు కారు బయట ఉందంటే అర్థం ఏంటి? ఇంటికి బయట ఉంది అని. కారు లోపల ఉంది అంటే ఇంటికి లోపల, అది సందర్భం కాదు. కానీ ఏ రకంగానైనా కూడా కారు ఆకాశానికి బయట ఉందా? లేదు. అదేవిధంగా ఇప్పుడు స్వప్న ప్రపంచాన్ని మీరు చూశారు. మీరు చూసిన స్వప్న ప్రపంచము చిత్తాకాశంలో ఉందా, చిత్తాకాశానికి బయట ఉందా? చిత్తాకాశంలోనే ఉంది. చిత్తము అనే ఆకాశంలోనే చిత్త, స్పేస్ ఆఫ్ మైండ్. మైండ్ని ఒక స్పేస్గా మనం భావన చేస్తున్నాం. కాబట్టి చిత్తాకాశంలోనే ఈ స్వప్న ప్రపంచమంతా ఉన్నది. జాగ్రత్త ప్రపంచమంతా ఎక్కడుంది? చిత్తాకాశంలోనే ఉందా, చిత్తాకాశానికి బయట ఉందా? చిత్తాకాశంలోనే ఉంది. తర్వాత మరి అయితే సర్వము చిత్తాకాశంలోనే ఉన్నప్పుడు అసలు ఈ బయట లోపల అనే విభాగం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం అజ్ఞానం చేత దేహంతో మమేకమై ఉంటాం. దేహమే నేను. దేహం యొక్క నిడివి, వైశాల్యం లేకపోతే వాల్యూమ్ ఎంత ఉంటే, దేహం యొక్క ఘన పరిమాణం ఎంత ఉంటే
నేను అంత, నేనే దేహము అని దేహంతో ఆత్మాభిమానాన్ని కలిగి ఉండడం చేత ఈ అభిమానం కూడా మనస్సులోనే ఉంటుంది. ఇది అభిమానం దేహంలో ఉంటుంది అనుకున్నారు. దేహో అన్న జానాతి, దేహానికేమీ తెలియదు. దేహమే నేను అనే అభిమానం దేహం నుండి ఉండదు. దేహము నేను అనే అభిమానం అజ్ఞానం, అది మనస్సు నుండే ఉంటుంది. కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే దేహమునందు ఆత్మాభిమానాన్ని కలిగి ఉన్నది కనుక దేహానికి బయట ఉన్న వాటిని బయట ఉన్నాయి అని స్థూలంగా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటుంది. మనస్సు యొక్క లక్షణం అది. దేహానికి బయట ఉన్న ప్రతిదీ బయట ఉన్నట్టే లెక్క. దేహానికి బయట అని అనుకోదు మనస్సు, బయట అనే అనుకుంటుంది. దాంతో ఒక భ్రమ కలుగుతుంది బయట ఉన్నాయని. వాస్తవంలో బయట ఏమీ లేవు. భేదానాం అంతఃస్థానాత్, భేదములన్నీ కూడా మనస్సు యొక్క లోపలే ఉన్నాయి. కాబట్టి మనస్సు యొక్క లోపల ఉండి మనస్సునందు ప్రకాశించే భేదములన్నీ స్వప్న ప్రపంచంలో మిథ్య అయినప్పుడు అదే హేతువు చేత అదే న్యాయాన్ని అనుసరించి మనస్సు యొక్క లోపల మాత్రమే ఉండేటువంటి జాగ్రత్త ప్రపంచ భేదములన్నీ కూడా మిథ్య. తస్మాత్ వైతుథ్యం. అయితే స్వప్నానికి జాగ్రత్తకి భేదం ఏమైనా ఉందా లేదా అంటే స్వప్నే సంవృతత్వేన భిద్యతే. చూద్దాం, భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీకు స్వప్న ప్రపంచంలో ఉండే భేదములు, అదే భిన్న భిన్నములైన పదార్థములు, అదా భేదమంతా కూడా మిథ్య అనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? జాగ్రత్త అవస్థలో ఉండి జాగ్రత్త దృష్ట్యా స్వప్నం మిథ్య అని తెలుసుకోగలిగారు. అది వివేక ప్రణాళిక అలా ఉంటుంది. కాబట్టి మనకి మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికీ స్వప్నం మిథ్య అని ప్రూవ్ అయిపోతుంది. జాగ్రత్త అవస్థలోకి రానంత వరకు, స్వప్నం కొనసాగుతున్నంత వరకు స్వప్నం మిథ్య అని తెలియదు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికీ స్వప్నం మిథ్య అని తెలుస్తుంది. అదేవిధంగా జాగ్రత్త అవస్థ మిథ్య అని తెలియాలంటే ఆత్మస్వరూపం తెలిసినప్పుడు నా యొక్క యథార్థ స్వరూపము దేహము కాదు, మనస్సు కాదు, దేహేంద్రియ మనస్సులకు సాక్షిగా ఉండే ఆ సచ్చిదాత్మ, అది నా యొక్క యథార్థ స్వరూపము అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వెంటనే జాగ్రత్త అవస్థలో ఉండే భేదమంతా కూడా మిథ్య అని వీరికి అనుభవానికి వస్తుంది. కాబట్టి స్వప్నం మిథ్యం తెలియాలంటే తెలివి రావాలి. అలాగే జాగ్రత్త మిథ్య అని తెలియాలంటే ఈ జాగ్రత్త నిద్ర నుండి వీరికి ప్రబోధము కలగాలి, ఆ జ్ఞానం అనే తెలివి కలగాలి. అప్పుడు మాత్రమే జాగ్రత్త మిథ్య అనే అనుభవం కలుగుతుంది. కాబట్టి అలాగే ఎందుకు చెప్తున్నామంటే జాగ్రత్తని మిథ్యండంలో అదేదో ఒక మొండితనంతో బండగా అంటున్న మాట కాదు, చాలా యుక్తియుక్తంగా చెప్పే మాట సుమా. ఎలాగైతే జాగ్రత్తలోకి వచ్చేప్పటికి స్వప్నం మిథ్యం తెలిసిందో అదేవిధంగా మీకు ఆత్మస్వరూపం యొక్క అవగాహన ఏ కొంచెం కలిగినా కూడా మీకు జాగ్రత్త మిథ్య అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మిథ్య అనే దానికి ఒక నిర్వచనం ఒకటి మనం అనుకోవచ్చు ఈ సందర్భంలో. వైతథ్యం ఆర్ మిథ్యాత్మం, దట్ ఈస్ ది నిర్వచనం ఏమిటంటే స్వ అభావ అధికరణే భాషమానత్వం మిథ్య వైతథ్యం. నోట్ చేసుకోండి. వైతథ్యం నామ స్వ అభావ అధికరణే, సంధులు చేస్తే స్వాభావాధికరణే అని అవుతుంది. స్వ అభావ అధికరణే భాషమానత్వం. చాలా సరళంగా ఉంటుంది. డెఫినేషన్ చూసి మీరేం కంగారు పడాల్సిందేం లేదు. స్వ అంటే తాను, అభావ అంటే లేకపోవటం. తాను ఎక్కడ లేదో అక్కడ ఉన్నట్టుగా కనపడటం. అధికరణం అంటే ఆ స్థానం, ఆ లోకస్. తాను ఏ లోకస్ నందు లేదో ఆ లోకస్లో కనపడటం. ఇప్పుడు పాము, సర్పం మీద పాము ఉందా? లేదు. ఇప్పుడు సర్పాన్ని పెనవేసుకుని పాము ఉంటే ఆ పాము భ్రాంతి కాదు, అది మిథ్య కాదు, అది నిజమైన పామే.
సర్పం మీద పడుకుని ఉందనుకోండి పాము, అదే త్రాడు మీద సర్పం పడుకుని ఉందనుకోండి, అదే కొంచెం మైండ్ కొంచెం క్రాగీగా ఉండి లాంగ్వేజ్ జెట్లాగ్ అయిపోవచ్చింది. బట్ స్టిల్ నిన్న జెట్లాగ్, ఇవాళ కూడా జెట్లాగ్ అంటే న్యాయం లేదు దాంట్లో. ఎనీవే, సో త్రాడు మీద సర్పం పడుకుని ఉందనుకోండి, అది దాన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. త్రాడు సత్యమే, పాము సత్యమే. కానీ త్రాడు మీద పాము లేదు అక్కడ. కానీ ఏ త్రాడు ఎందైతే పాము లేదో ఆ త్రాడు ఎందు పాము కనపడుతుంది. దాన్ని స్వ అభావ అధికరణే భాసమానత్వం. ఆ అధికరణం త్రాడు. ఆ అధికరణంలో స్వ అంటే పాము లేదు, స్వ అభావ అధికరణం లేదు, అక్కడ ఉన్నట్టు కనపడుతుంది. అలాగే స్వప్న ప్రపంచానికి లేదు, స్వప్న ప్రపంచం లేదు, కానీ ఉన్నట్టు కనపడుతుంది. అధికరణం ఎవరు? స్వప్న ప్రపంచం ఉన్నట్టు కనపడడానికి అధికరణం త్రాడు. త్రాడు ఉన్నట్టు కనపడడానికి అధికరణం ఎవరు? పాము ఉన్నట్టు కనపడడానికి అధికరణం ఎవరు? త్రాడు. స్వప్న ప్రపంచం కనపడడానికి అధికరణం ఎవరు? నేను. మనస్సు చలనం, చలనాత్మకం మనః. కాబట్టి నేను ఆత్మ చైతన్యం. మనస్సు యొక్క కదలికకే స్వప్నం అని పేరు. కాబట్టి ఆత్మ దృక్ చైతన్యం అధికరణం. అధికరణం మనస్సు కాదు, అధికరణం స్థిరంగా ఉండాలి, మనస్సు చలనం కదా. కాబట్టి దృక్ చైతన్యం, సాక్షి చైతన్యం ఏది కలదో అది లేని స్వప్న ప్రపంచం కనపడడానికి అధికరణం. ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటారు, ఆలోచించండి, ఇవన్నీ లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి తెలుసుకోవాల్సిన సత్యాలు. సినిమా చూస్తూ ఉంటారు, ఆ సినిమా కనపడుతుంది. సినిమా ఎక్కడ కనపడుతుంది? తెర మీద కనపడుతుందని మన భ్రమ. తెర మీద ఏం కనపడదు, మనస్సులో దర్శనం వస్తుంది సినిమా. ఇప్పుడు మీరు హీరోయిన్ చూస్తారు. ఈ హీరోయిన్ ఎక్కడున్నారు? తెర మీద ఉన్నారా? తెర మీద లేరండి. తెర మీద లేరు కదా, వెళ్ళి అక్కడ పట్టుకుంటే తెలుస్తుంది. తెర మీద హీరోయిన్ లేరు, తెర మీద ఉన్నట్టుగా కనపడతారు, తెర మీద లేరు. సో ఇప్పుడు హీరో బాగా యాక్ట్ చేశాడు అన్నప్పుడు ఆ బాగా యాక్ట్ చేసిన హీరో లేకపోతే ఆ హీరో యొక్క మంచి యాక్షను, దానికి అధికరణం ఎవరు? నేను అధికరణం. నేను చూసి దృశ్యానికి అధికరణం దృక్. ఇప్పుడు ఘట జ్ఞానం ఎక్కడ కలిగింది? హృదయంలో కలుగుతుంది ఘట జ్ఞానం. కాబట్టి ఘట జ్ఞానానికి అధికరణం ఎవరు? దృక్ చైతన్యం. మీకు తెలిసిదంతా కూడా అధికరణం నేను. అధికరణం అంటే లోకస్. కాబట్టి నా యందు ఆ సినిమా ప్రపంచం అంతా ఉందా? లేదు, కానీ ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి అది మిథ్య. నాలో ఆ స్వప్న ప్రపంచం అంతా ఉందా? లేదు, కానీ ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి స్వప్న ప్రపంచం మిథ్య. కాబట్టి నేను అధికరణం. ఈ కనపడే ప్రపంచానికంటే అధికరణం ఆత్మ. అది మీరు గమనించాల్సింది. కాబట్టి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా మిథ్య. మరైతే ఈ మిథ్య అయిన దృశ్య ప్రపంచం దేని యందు భాషిస్తుందో ఆ అధికరణం ఏది అంటే దృక్ చైతన్యము. ఆ అధికరణము. అధికరణము అంటే లోకస్, సబ్స్టాంటివ్, సబ్స్ట్రాటం, దట్ ఈస్ ది అధికరణము. అలాగే మీకు అధికరణము అనే పదం బాగా తెలుసుండాలి. పాటికి మీకు డౌట్ ఉంటే పాముకి అధికరణం ఏమిటి? త్రాడు. అలాగనమాట. కాబట్టి స్వ అభావాధికరణే భాసమానత్వం, స్వ మిథ్యాత్వం, అర్వైకథ్యం. కాబట్టి స్వప్న ప్రపంచానికి అంతకీ కూడా అధికరణము దృక్ చైతన్యం మాత్రమే. సరిగ్గా అదే నియమం మీకు జాగ్రత్త అవస్థ కూడా వర్తిస్తుంది. జాగ్రత్త అవస్థలో మీకు అనుభవానికి వచ్చేటువంటి భేదములకన్నిటికీ కూడా అధికరణము ఆత్మ చైతన్యం మటుకే. అంచేతనే దృక్ చైతన్యం, ఆ చేతన పురుషుడు లేకుండగా దృశ్యం లేదు అసలు. ఎందుకంటే త్రాడు లేనిదే పాము ఉండదు. అంటే అటువంటి పాము, ఆ భ్రాంతి సిద్ధమైన పాము ఉండాలి అంటే త్రాడు ఉండాలి. ఇప్పుడు త్రాడును చూసి పావుని భ్రమపడతారు తప్పిస్తే త్రాడును చూసి ఏనుగని ఎవరు భ్రమపడ్డారు. ఎందుకంటే ఆ దృక్చైతన్యము అధిష్టానంలో, దృక్చైతన్యంలో ఆ స్మృతి రూప పూర్వత్ర పరదృష్టావభాస, పరత్ర పూర్వదృష్టావభాస అని అధ్యాసకి నిర్వచనం. కాబట్టి మొత్తం భ్రాంతి అంతా బయట ఉండదు, అంత లోపల కలుగుతుంది.
ఆ లోపల కలిగేటువంటి భ్రాంతినంతనే ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తూ ఉంటుంది. జ్ఞానం కలిగితే జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది, భ్రాంతి కలిగితే భ్రాంతిని ప్రకాశింపజేస్తుంది. మంచిది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే స్వప్న ప్రపంచం మిథ్య. ఈ స్వప్న ప్రపంచం మిథ్యాభూతమైన స్వప్న ప్రపంచానికి అధికరణం ఏమిటి? సాక్షి చైతన్యం, సాక్షి చైతన్యం, ఆత్మ చైతన్యం. దాన్ని దృక్ చైతన్యం అని కూడా అంటారు. జాగ్రత్త ప్రపంచం మిథ్య. సో అదే కదా ఇప్పుడు మనం చెప్తున్నది. ఈ మిథ్యాభూతమైన జాగ్రత్త ప్రపంచం భాషించటానికి అధికరణం ఏమిటి? అదే సాక్షి చైతన్యం. ఏమండి, నిద్రావస్థలో ఏ విధమైనటువంటి జ్ఞానము, భేద జ్ఞానం లేదు. ఆ భేద జ్ఞానం యొక్క అభావం మొత్తం మీరు స్వప్న ప్రపంచంలో ఎన్ని భేదాలను అనుభవానికి తెచ్చుకున్నారో, జాగ్రత్త ప్రపంచంలో ఎన్ని భేదాలు అనుభవానికి వచ్చాయో, ఈ మొత్తం భేద జాతం అంతా కూడా, భేద సముదాయం అంతా కూడా ఆబ్సెంట్, ఏమీ ఉండదు. ఎప్పుడు నిద్రావస్థలో. ఇప్పుడు కూడా నిద్రపోయినప్పుడు నాకు ఏమీ తెలియలేదు, నేను హాయిగా నిద్రపోయాను అని అంటాడు. ఏమీ తెలియలేదు అంటే నథింగ్, ఐ న్యూ నథింగ్, ఏమీ తెలియలేదు అంటే ఏమిటి? దేని నెగేషన్ అది? అది ఒక నిషేధం కదా. దేని యొక్క నిషేధము అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాకు తెలియలేదని కాదు. మామూలుగా జాగ్రత్త అవస్థలో నాకేవైతే తెలుస్తూ ఉన్నాయో అవేమీ తెలియలేదు అని అర్థం. వాడి జాగ్రత్త అవస్థలో వాడికి అనుభవానికి వచ్చేటువంటి భేదజాతం ఏదైతే కలదో అది ఏమీ నాకు తెలియలేదు అనే అభిప్రాయం. కాబట్టి ఏమీ తెలియలేదు అనేది రిలేటివ్, సాపేక్షం. అన్నీ తెలియడం, ఏవైతే అన్నీ తెలుస్తున్నాయో అవి అన్నీ తెలియటలేదు అని అర్థం. అందరూ వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు. క్లాస్ అయిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు, తాళం వేసుకోవచ్చు అంటే అందరూ వెళ్ళిపోయారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారనా? కాదు. ఆ సందర్భంలో అక్కడ అందరూ ఎవరైతే ఉన్నారో ఈ క్లాసుకు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు 30 మంది అయితే 30 మంది, 50 మంది అయితే 50 మంది, అంతే అర్థం. దానికి అందరూ లేదండి. అలాగే సర్వము ఆబ్సెంట్, నిద్రలో సర్వము ఆబ్సెంట్ అంటే అక్కడ సర్వశబ్దానికి అర్థం ఏంటి? వీడికి మామూలుగా నిత్యకృత్యంలో అనుభవానికి వచ్చే జాగ్రత్త ప్రపంచం, దాని భేదములు ఎన్నైతే గలవో అవన్నీ కూడా అబ్సెంట్ అని అర్థం. అది సర్వశబ్దానికి అర్థం. వాటెవర్. కాబట్టి ఈ సుషుప్తిలో ఈ అభావం ఏమీ లేకపోవడం, ఏమీ లేవు అంటే అసలు ఒక అధికరణం ఉండి ఏమీ లేవని చెప్పాల్సి ఉంటుంది కదా. ఆ టేబుల్ మీద ఏమైనా ఉన్నాయా అని అడిగారు అనుకోండి, ఏమీ లేవు అంటే అర్థం ఏంటి? ఏమీ లేవంటే టేబుల్ కూడా లేదని కాదు. టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద ఉండాల్సినవేమీ లేవు. అలాగే నిద్రావస్థలో కూడా ఈ సాక్షి చైతన్యము, దృక్ చైతన్యము ఉంటుంది, కానీ దాని యందు ప్రకాశించేవి ఏమీ ఉండవు. దాంతో ఏమవుతుందంటే దీపం ఉండి, కాంతి ఉండి, ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేసి ఏమీ లేకపోతే కాంతే లేదేమో అనిపిస్తుంది. అదే మీకు నేను రాకెట్ దృష్టాంతం చెప్పాను. పైకి వెళ్ళినప్పుడు సూర్యకాంతి ఉంటుంది, కానీ సూర్యకాంతిలో ప్రకాశించాల్సినది ఏదీ ఉండదు. దాంతో సూర్యకాంతి కూడా లేదేమో అనే భ్రమ కలుగుతుంది. అదేవిధంగా నిద్రావస్థలో కూడా ప్రకాశించాల్సినవి, తెలియాల్సినవి ఏవీ ఉండవు. జాగ్రత్తలో ఉన్నట్టుగా, స్వప్నంలో ఉన్నట్టుగా ఉండవు. దాంతో ఈ వీటిని ప్రకాశింపజేసే దృక్చైతన్యం కూడా లేదా అని ఒక భ్రమ కలిగే అవకాశం ఉంది. వాస్తవంలో ఏమీ తెలియలేదు అనే సత్యాన్ని ప్రకాశింపజేస్తూ ఆ సాక్షి చైతన్యము మీకు సుషుప్తి యందు కూడా అధిష్టానముగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు, వాటి యొక్క విశేషములు. వాటి విశేషములు అంటే ఏమిటి? స్వప్నావస్థలో భేదము అనేక భిన్న భిన్నములుగా ఉంటుంది. జాగ్రత్త అవస్థ కూడా అలాగే ఉంటుంది. సుషుప్తిలో ఆప్షన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ 3 స్థితులు, 3 అవస్థలు కూడా దేని యందు భాషిస్తాయి? ఒకే సాక్షి చైతన్యమునందు భాషిస్తాయి. ఆ సాక్షి చైతన్యమే మీరు. దీన్ని జాగ్రత్త అవస్థకి మనం అప్లై చేసి చూసినట్లయితే ప్రపంచము యొక్క ప్రకాశానికి, ప్రపంచ అభావము యొక్క ప్రకాశానికి కూడా అధిష్టానము సాక్షి చైతన్యమే. మిథ్యని చెప్పడానికి ఒక కొత్త డెఫినేషన్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు సర్పం చూశారు మీరు, త్రాడుని చూసి సర్పం అనుకున్నారు. ఆ సర్పం మిథ్య.
అది మిథ్య ఎప్పుడవుతుందో తెలుసునండి, సర్పము చూడాలి మీరు, సర్పము యొక్క అభావాన్ని కూడా చూడాలి, అప్పుడే అది మిథ్య అవుతుంది. అంతే కదా, దాని ముందు అక్కడ సర్పాన్ని చూడాలి. సర్పాన్ని చూసి తర్వాత బ్యాటరీ లైట్ ఏదో వేసి అయ్యో సర్పం అనుకున్నామండి, సర్పం లేదండి అక్కడ అని సర్పం యొక్క అభావాన్ని చూడాలి. మీరు సర్పాన్ని దేని ఎందుకు చూశారు? రజ్జువునందు చూశారు. సర్పము యొక్క అభావాన్ని దేని ఎందుకు చూశారు? రజ్జువునందే. అంటే అక్కడే సర్పం లేదని, అంతేకాని ఊరు మొత్తం మీద సర్పం లేదని కాదు, సర్పం ఇంకో చోట ఉండొచ్చు. ఏ రజ్జువునందు సర్పాన్ని చూశారో ఆ రజ్జువునందు సర్ప అభావాన్ని చూస్తారు. అప్పుడు సర్పం మిథ్య అవుతుంది. అవునండి, అది మిథ్య యొక్క లక్షణం. కాబట్టి స్వ అభావ రెండింటికి కూడా, తనకి తన యొక్క అభావానికి కూడా అది అధిష్టానంగా ఉన్నప్పుడు అది ఆ తాను మిథ్యం. అవునండి. ఇప్పుడు స్వప్నం మిథ్య ఎప్పుడైందంటే స్వప్నం కనపడింది. దేని ఎందుకు కనపడింది? నా ఎందుకు కనపడింది. స్వప్నము హుళక్కి అనే జ్ఞానము, స్వప్నము యొక్క అభావము ఎక్కడ ప్రకాశించింది? నా యందు ప్రకాశించింది కదా. కాబట్టి నేను ఆత్మ చైతన్యము అనే అధికరణంలో స్వప్నము యొక్క అభావము ప్రకాశించేది. కాబట్టి స్వప్నం మిథ్య. అదేవిధంగా ఆత్మ చైతన్యము అనే అధికరణంలో జాగ్రత్త ప్రపంచం ప్రకాశిస్తోంది. మీరు నిద్రలోకి వెళ్ళేప్పటికీ జాగ్రత్త ప్రపంచం యొక్క అభావం ప్రకాశిస్తోందా లేదా? ప్రకాశిస్తోంది. కాబట్టి జాగ్రత్త ప్రపంచం యొక్క అభావాన్ని కూడా ప్రకాశింపజేసే చైతన్యం మీరవుతారా, లేక జాగ్రత్త ప్రపంచంలో మాత్రమే అనుభవానికి వచ్చే ఒక దేహంతో తాదాత్మ్యాన్ని చెందే వ్యక్తి మీరవుతారా? ఏమిటవుతారు మీరు? ఆ చైతన్యమే మీరవుతారు. ఎందుకంటే స్వప్న ప్రపంచంలో సపోజ్ ఒకడు ఉన్నాడు, స్వప్న ప్రపంచంలో ఒక బిచ్చగాడిలాగా అనుభవానికి వచ్చింది వాడికి. వీడు నిద్ర లేచాడు, వాడు బిచ్చగాడు అవుతాడా? అవడు. ఎందుకంటే వీడు బిచ్చగాడు కాదు. బిచ్చగాడు, ఆ బిచ్చగాడి ప్రపంచం, స్వప్న ప్రపంచం, ఆ మొత్తం అంతా కూడా ఏ చైతన్యంలో అనుభవానికి వచ్చిందో ఆ చైతన్యం వీడు. అంతేగాని వీడు ఆ స్వప్న ప్రపంచంలో చిన్న పార్ట్ వీడు కాదు కదా. అదే నియమం జాగ్రత్తకు కూడా వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్త ప్రపంచంలో మీకు జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేటువంటి సర్వము కూడా, సర్వము అంటే ఏమిటి? ఒక సమష్టి అనుభవానికి వస్తుంది. ఈ సమష్టిలో నేను ఒక వ్యష్టిని అని అనుభవానికి వస్తుంది. వ్యష్టి సమష్టి భేదం, సమష్టి మళ్ళీ భిన్న భిన్నాలుగా అనుభవానికి వస్తుంది. ఈ వ్యష్టి కూడా నేను ఫలానా, నేనిది, నేనది అంటూ అనేక రూపాలుగా ఆ వ్యష్టి అనుభవానికి వస్తుంది. ఈ మొత్తం అనుభవాల మొత్తం సమూహం అంతా కూడా మిథ్య, అంతా కూడా మిథ్య. అయితే మరి నేను ఏమిటి అంటే ఈ మొత్తం సమూహం అంటే వ్యక్తిత్వము, వ్యష్టి, సమష్టి రెండు కలిపి మొత్తం భేదజాతం అంతా కూడా ఏ శుద్ధ చైతన్యమునందు, దృక్ చైతన్యమునందు ప్రకాశిస్తుందో ఆ చైతన్యమే నేను. అదే నా యథార్థ స్వరూపము. కాబట్టి నేను ఫలానా వ్యక్తిని అనేది అజ్ఞానం, ప్రధానమైన అజ్ఞానం. ఇప్పుడు మీకు లోక వ్యవహారంలోకి మీరు వెళ్ళారనుకోండి, మీరు ఒక వ్యక్తిగా లోక వ్యవహారంలో వ్యవహరిస్తారు, లోకంలో వ్యవహరిస్తారు, వ్యక్తిగా మాత్రమే వ్యవహరించగలుగుతారు. వ్యక్తిత్వం లేకుండా మీరు లోక వ్యవహారం చేయలేరు. అంతేకాకుండా కర్మ యొక్క వ్యవహారం కూడా అంతే. నేను కర్తని భోక్తనని మీరు ఎప్పుడైతే అన్నారో, ఒక వ్యక్తిగా మీరు ఆ కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారం, వైదిక వ్యవహారం అంతా కూడా, ఒక రిలిజియన్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా వ్యక్తిగా మీరు చేస్తారు. ఉదాహరణకు నేను ఫలానా గోత్రం, ఫలానా అప్పుడు పుట్టాను, ఫలానా రాశి, ఫలానా నక్షత్రం, ఫలానా పేరు, ఫలానా వారి పిల్లవాడిని, వారి అబ్బాయిని, వారి సంతానం, మా వంశం ఇది అని ఈ మొత్తం మూటంతా కట్టుకుని, ఆ మూటంతా నెత్తిని కట్టుకుని బతుకుతూ ఉంటాడు వీడు. ఆ వ్యక్తిత్వం ఆ విధంగా నిర్మాణమై ఉంటుంది. ఆ మొత్తం వ్యక్తిత్వం నిద్రావస్థలో ఏమవుతుంది? ఆ వ్యక్తిత్వం ఉండదు, అభావం వచ్చేసిందని. స్వప్నంలో ఏమవుతుంది? మరో వ్యక్తిత్వం ఉంటుంది, ఇది ఉండదు. జనరల్గా మరో వ్యక్తిత్వం ఉంటుంది. మొత్తం వ్యక్తిత్వం అంతా కూడా మిథ్యండి.
అంతా మిథ్య. సమష్టి మిథ్యం, వ్యష్టి మిథ్యం. అది ప్రతిపాదన. అంతఃస్థానాత్తు భేదానాం తస్మాత్ జాగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సంవృతత్వేన భిద్యతే. తర్వాత ఈ సత్యాన్ని అంటే వ్యక్తిత్వము ఏదైతే తన యందు ఆరోపించుకుని వీడు జీవిస్తూ ఉంటాడో జాగ్రత్త అవస్థలో, ఆ వ్యక్తిత్వము మిథ్య అని వీడు తెలుసుకోవాలి. ఎలాగైతే స్వప్నంలో ఒక వ్యక్తిత్వం ఉంది, అది మిథ్య అని వీడికి తెలుస్తుంది, నిద్ర లేవగానే తెలుస్తుంది. అదేవిధంగా ఈ అజ్ఞానం అనే నిద్ర లేచినప్పుడు నేను ఫలానా వ్యక్తిని అనే వ్యక్తిత్వము మిథ్య అని వీడు తెలుసుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మిథ్య అంటే మిథః పరస్పరం అని మీకు చెప్పాను కదా. ఈ పరస్పరంలో పర ఎదురు బొదురు, ఈ పరస్పరంలో అంతఃకరణము ఇంద్రియములు ఒకవైపు ఉన్నాయి, మొత్తం ప్రపంచం ఇంకోవైపు ఉంది. ఏమండి, ఈ ప్రపంచము ఈ ప్రపంచము ఈ అంతఃకరణము ఇంద్రియాలని సాపేక్షంగా ప్రపంచం ఉంది, ప్రపంచ సాపేక్షంగా అంతఃకరణము ఇంద్రియములు ఉన్నాయి. ఇవి పరస్పరము. ఈ రెండూ కూడా ఒకే ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయి. ఎలాగైతే హీరో విలన్ దెబ్బలాడుకుంటున్నారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు అనుకోండి, దెబ్బలాడుకుంటున్నారు. వీడికి ఆపోజిట్ వాడు, వాడికి ఆపోజిట్ వీడు. కానీ వాస్తవంలో ఈ రెండు ఆపోజిట్స్ కూడా సత్యం కాదు. ఈ రెండు కూడా ఏ ప్రకాశంలో, ఏ వెలుతురులో ప్రకాశిస్తున్నాయో ఆ వెలుతురే సత్యం. అదేవిధంగా అంతఃకరణము ఇంద్రియములు ఏ చైతన్యంలో, ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో అదే ఎరుకలో అంతఃకరణములకు ఇంద్రియములకు గోచరమయ్యే ప్రపంచం కూడా అదే ఎరుకలో ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ అంతఃకరణము ఇంద్రియములు పరము, వాటి ద్వారా ప్రకాశించే ప్రపంచము పరము. పరము సాపేక్షములు, పరస్పరము, మిథః దేర్ఫోర్ బోత్ ఆర్ మిథ్యా. అండ్ ఆ రెండు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు వాటిని. సో ఈ విషయీ సబ్జెక్ట్, విషయ ఆబ్జెక్ట్. ఈ విషయ రెండు కూడా ఏ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో అది మాత్రమే సత్యం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. ఈ చర్చ ఇంకా సాగుతూ ఉంటుంది. జాగ్రదృశ్యానాం భావానాం వైతత్సమితి ప్రతిజ్ఞ అంటే శాస్త్రకారులు మన ముందు ప్రతిపాదించేటువంటి సిద్ధాంతానికి ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఏమని? జాగ్రత్తనందు కనపడే భావములు అంటే పదార్థములు, బాహ్యములు ఆధ్యాత్మికములు. భావములు అంటే ఇంకా బాహ్య ఆధ్యాత్మికములు. సో ఆ భావములన్నీ కూడా వైతత్స్యము, మిథ్య. ఇది ప్రతిజ్ఞ. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకి హేతు ఏదైనా ఒక హేతు ఉండాలి కదండి. మిథ్యా అని చెప్పడానికి హేతు ఏమైనా ఉందా? ఉంది హేతు. దృశ్యత్వాదితి హేతు, అవి చూడబడుతున్నాయి కనుక అది హేతు. ఇక్కడ ఈ హేతు ఎలాంటిదంటే చాలా చిత్రమైన హేతు. లోకంలో ఏ హేతువు అస్తిత్వాన్ని నిర్ధారిస్తుందో అదే హేతువు శాస్త్రంలో మిథ్యాత్వాన్ని నిర్ధారిస్తుంది. ఏమండి, ఇప్పుడు ఘటము ఉన్నది అని మీరు చెప్పారనుకోండి, ఎందువల్ల అంటే ఏమని చెప్తారు? హేతువు కనబడుతోంది కనుక. కనబడుతోంది కాబట్టి సత్యము అని లోకంలో చెప్పుకుంటారు. కానీ శాస్త్రంలోకి వచ్చేప్పటికీ సరిగ్గా తల్లకిందులు, ముఖ్యంగా మండూక్యం దగ్గరికి వచ్చేప్పటికీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అది మిథ్య, అది హోళక్తి. ఎందువల్లండి? కనబడుతోంది కనుక. దృశ్యత్వాది హేతు. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఒక ఆయన హరికథ చెప్తూ ఉండేవారు. హరికథ చెప్తూ మధ్యలో కథ కింద చెప్తారు కదా, హరికథ ఏదో కథ చెప్తూ ఉంటారు. మధ్యలో ఏ దృశ్యం తన్నశ్యం ఉంటుంది. ఏ దృశ్యం తన్నశ్యం. నేను విన్నాను ఆయన హరికథ, ఇంకా ఉండబట్టలేకపోయాను. నేను ఆయన అడిగేశాను ఒకసారి, ఎప్పుడో ఏకాంతంగా కలిసినప్పుడు, ఏమండి ఏ దృశ్యం తన్నశ్యం అంటే ఏమిటండి అని అడిగాను. అలా చెప్తున్నారు, ఏమిటండి అది? ఏ దృశ్యం తన్నశ్యం అంటే ఏది దృశ్యమో అది నశించేది. అది ఏమిటన్నా
అదే అదేమిటో నాకు మాత్రం ఏం తెలుస్తున్నావు, అది ఇంకా అది బలంగా ఉందని చెప్తున్నాను. కాబట్టి ఆ యదృశ్యం దృశ్యం అంటే ఇక్కడి నుంచే వచ్చింది. అది సిమిలర్ టు హియర్. ఏది దృశ్యమో అది మిథ్య. దృష్టాంతం అయితే స్వప్నం ఉంది. స్వప్నం ఎంత కలర్ఫుల్గా కనపడుతుందండి, చాలా వెరైటీగా కనపడుతుంది స్వప్నం. అది మిథ్య. అదే దృష్టాంతం. ఎందుకంటే కనబడుతోంది అంటే ఇంద్రియములు మనస్సు వాటికి గోచరమవుతోంది. అంటే పరస్పరం ఎప్పుడైందో అప్పుడే అది సాపేక్షము మిథ్య అయిపోతుంది. అన్రియల్, ఇండిపెండెంట్గా ఉండలేదు. అక్షిగోచరమై అది చూపుని బట్టే అది ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. కాబట్టి చూపు మీద ఆధారపడి దాని ఉనికి నిర్ధారితమైనది. స్వతంత్రమైన ఉనికి దానికి లేదు. తనంత తానుగా తన ఉనికిని అది చాటుకోలేదు. కాబట్టి ఇది మిథ్య అవుతుంది. ఇప్పుడు సినిమా ఉంది, సినిమా మిథ్య. ఎందువల్ల? ఇప్పుడు చక్కగా కనపడుతోంది కాబట్టి అది మిథ్య. అంటే దృశ్యత్వాదికి హేతు. సో ఆ విధంగా అంటే కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అని పంచాంగాల్లో కూడా మనం రాసి పెట్టుకుంటాం. వాటి టైమింగ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. ఎందుకండి సూర్యుడు ఉదయించడం అస్తమించడం మీరు ఎక్కడ పట్టుకొచ్చారు మీ సమాచారం అని అడగండి. మీరు ఏమయ్యా అలా మాట్లాడుతావు చూడు వెళ్ళి అని అంటారు. కాబట్టి లోక దృష్టిలో సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయి కదండి. శాస్త్ర దృష్టిలో ఉన్నాయా ఉదయాస్తమయాలు? లేవు. కాబట్టి ఏది లోక దృష్టిలో సత్యంగా స్వీకరించబడుతుందో అది శాస్త్ర దృష్టిలో అసత్యం. సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు. ఏదో మనం సౌకర్యం కోసం ఏదో క్యాల్కులేషన్స్ అది వేరే సంగతి. కానీ వాస్తవంలో సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు. లోక వ్యవహారం మీరు నిద్రపోవాలనుకుంటే పూర్వం రాజుగారు ఉండేవారు. ఈ పైన అందరూ పొగగా నిద్రపోవాలి, రాత్రి తెల్లవారులు తెలివిగా ఉండాలని ఏదో ఒక లా ఒకటి పాస్ చేశారు. అంధారాజా ఏదో అలాగంటే సామెత. ఆ కథ కింద ఉండేది, ఇలాగ విస్తారంగా ఉండేది ఆ కథ. కాబట్టి ఆ లా ఎలా వర్కౌట్ కాలేదు, ఫెయిల్ అయింది. వాటెవర్. కాబట్టి జనరల్గా పడుకుందుకు రాత్రి తెలివిగా ఉండడానికి పొగలు అని ఒక లోక వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి ఒక రెలిజియన్ డెవలప్ అవుతుంది. ఆ రెలిజియన్ చుట్టూ మీకు రిచువల్స్ డెవలప్ అవుతాయి. ఆ రిచువల్స్ సూర్యోదయము సూర్యాస్తమయము అనే ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది. అప్పుడు సూర్యోదయం ఎప్పుడు అనో ప్రశ్న ఉదయిస్తుంది. దానికి ఒక టైం ఫిక్స్ చేయడం, పంచాంగం, ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటికీ మూలంలో ఒక అసత్యం ఉంటుంది. సత్యం ఉండదు. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు. ఉదయాస్తమయాలు లేని సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకుని ఇంత కథ నడిపిస్తారు. మన జీవితం కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఏ వ్యక్తిత్వం తాను అని వీడు అనుకుంటాడో అదే మిథ్య. అది బేసిస్ చేసుకుని మొత్తం జీవితం అంతా నడుపుతాడు. ఆ జీవితం ఎలాగో కుప్పకూలిపోతుంది. ఎందుకంటే స్వప్నం ఎప్పటికీ అంతమైపోతుంది. అలాగే ఈ జీవితం కూడా అంతమైపోతుంది. అంతమైపోతే తానే అంతమైపోయినట్టుగా దుఃఖిస్తాడు మనం. అది పెద్ద అజ్ఞానం అలా నడుస్తూ ఉంటుంది. వాటెవర్. ఇప్పుడు మీరు చూడండి, ఇంకొక కల్పన. ఈ కల్పనలు ఇలా వస్తూనే ఉంటాయి. వీటికి ఇంకొక హేతువు లేకపోతే ఇంకో పాయింట్. వీటికి సంస్కృతంలో పాయింట్స్కి వర్ణకములు అని పేరు. వర్ణం కాదు, వర్ణకము. చూడండి, మీరు నిన్న చూసిన కళ ఇవాళ ఉండదు, ఇంకో స్వప్నాన్ని చూస్తారు. కాబట్టి ఈ డ్రీమ్స్, ఈ కళలన్నీ కూడా మారిపోతున్నాయి. అవి సమానంగా ఏమి ఉండవు. కానీ ఈ కళలన్నీ ఏ అధికరణంలో ప్రకాశిస్తున్నాయో అది సమానంగా ఉంటుంది. దాంట్లో మార్పు ఏమీ ఉండదు కదా. నేను అనే చైతన్యంలో ఏ మార్పు ఉండదు. ఒకరోజు నేను మహాకవిగా కళలో ఉంటాను, ఇంకో రోజు మహారాజుగా ఉంటాను, ఇంకో రోజు బిచ్చగాడిలా ఉంటాను. ఈ విధంగా స్వప్నం వ్యక్తిత్వాలన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఆత్మ దృశ్చైతన్యంలో ప్రకాశించినవే కానీ వాస్తవంగా ఉన్నవి కావు, కనబడ్డవే కానీ ఉన్నవి కావు. కాబట్టి యథార్థంగా స్వప్న ప్రపంచంలో ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయో అవి ఏమీ నేను కాదు. ఏమండి, ఆ స్వప్న ప్రపంచం ఎక్కడ ప్రకాశించింది? నా యందు ప్రకాశించింది. కానీ ఆ స్వప్న ధర్మములు ఎన్నైతే ఉంటాయో దాంట్లో ఉండే సుఖ దుఃఖాలు ఏమీ కూడా వాస్తవంగా నావి కాదు. నేను ఆ స్వప్న ప్రపంచంలో ఉండే సర్వమునకు అతీతంగా ఉంటాను. ఆ స్వప్న ప్రపంచం నా యందే ప్రకాశిస్తున్నా నేను స్వప్న ప్రపంచానికి సర్వానికి అతీతంగా ఉంటాను. స్వప్నం రావడానికి ముందు నేను ఏదియో
స్వప్నం అయిపోయిన తర్వాత కూడా నేను అదియే, స్వప్న కాలమునందు కూడా నేను అదియే. స్వప్నం రావడానికి ముందు నేనేమిటి? సాక్షి చైతన్యం. నిద్రావస్థకి సాక్షిగా ఉన్నా, స్వప్నం వచ్చింది, ఇప్పుడు ఈ స్వప్నానికి కూడా సాక్షి చైతన్యం నేను. స్వప్నం పూర్తయింది, అప్పుడు స్వప్నం పూర్తయి తిరిగి వచ్చింది, ఆ అవస్థ కూడా సాక్షి. కాబట్టి స్వప్న కాలంలో, స్వప్నానికి ముందు, స్వప్నం తర్వాత నా స్వరూపంలో ఎట్టి మార్పు ఉండదు, దృక్చైతన్యం సమానంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏది ఆ స్వప్నంలో ఉండే వ్యక్తిని నేనవుతానా, లేక ఆ నిరంతరం మారిపోతూ ఉండే స్వప్న వ్యక్తులన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండే అధికరణము సాక్షి చైతన్యం ఏదో అది నేనవుతాను. అంతే కదండి. యథా తత్ర తథా జాగరితే. స్వప్నంలో ఎలాగో జాగ్రత్త వ్యవస్థలో కూడా అలాగే. జాగ్రత్త వ్యవస్థలో బాల్యం తీసుకోండి, అదో వ్యక్తిత్వం ఉంటుంది. యవ్వనంలోకి వచ్చేప్పటికి ఆ వ్యక్తి మారితే కొత్త వ్యక్తి వస్తాడు. వాడే పెళ్లి చేసుకుంటే వాడి వ్యక్తిత్వం పూర్తిగా మారుతుంది. పెళ్లి చేసుకోగానే వ్యక్తిత్వం టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఏ న్యూ పర్సనాలిటీ డెవలప్స్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్. వెరీ పిక్యులియర్ సిచ్యువేషన్ అది. దాని నుంచి ఒక కొత్త పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఉదాహరణకు అంతకుముందు వాడికి ఆత్మీయ బంధువులంటే తల్లిదండ్రులుగా కనపడేవారు. ఇప్పుడు తల్లిదండ్రుల బదులుగా ఇంకొక వ్యక్తి ఆత్మీయ బంధువులుగా కనపడతారు. తల్లిదండ్రులు కేవలం బంధువులుగా మాత్రమే ఉంటారు. క్రమంగా ఆ బంధం కూడా తగ్గిపోతుంది. కొత్త వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. వాడే వీడని మీరు అనుకుంటారు, కానీ వాడే వీడే అన్నడు కాదు. ఆ వ్యక్తిత్వం 6 మాసాలకు ఒకసారి పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది కూడా. రోజు రోజు మారిపోతూ ఉంటుంది. ఎందుకండి? సత్యం హెడ్ 1 వీక్ బ్యాక్ వాట్ వాజ్ హీ అండ్ టుడే వాట్ ఈజ్ హీ. మీకు ఆ వ్యక్తిత్వం భయంకరంగా మారిపోతుంది. మారడానికి ఒక క్షణం చాలు. పడుకునే ముందు ఆయనకి ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, పడుకునే ముందు ఆయన సేవింగ్స్ 10 లక్షలు ఉన్నాయి సత్యం. నిద్ర లేచిన తర్వాత ఆయన సేవింగ్స్ 50,000 ఉన్నాయి. ఆయన లబోదిగో అంటున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. ఎంతో హుందాగా రీఎష్యూర్డ్గా ఉన్న వ్యక్తి బిచ్చగాళ్ళలాగా అయిపోయి బాధపడిపోతున్నాడు. కాబట్టి ఈ విధంగా మీకు వ్యక్తిత్వంలో పెను మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు, ఇన్ని మార్పులు వచ్చే వ్యక్తిత్వం, ప్రతి మార్పు వచ్చినప్పుడల్లా ఈ వ్యక్తిత్వం నేనే అని వీడు భ్రమపడి బతుకుతూ ఉంటాడు. ఈ వ్యక్తిత్వం మీరు కాదు, ఏ వ్యక్తి కూడా మీరు కాదు. ఆ వ్యక్తులన్నీ కూడా స్వప్న వ్యక్తుల వలె మిథ్యా వ్యక్తులే. ఈ సకల వ్యక్తులని ప్రకాశింపజేసేటువంటి ఏ సాక్షి దృక్చైతన్యం ఏదైతే కలదో అది ఒక వ్యక్తి కాదు, అది ఒక పర్సన్ కాదు, అది ఇంపర్సనల్ ఆకాశానికి ఆకాశం ఒక పర్సనా కాదు, అది ఆకాశము వంటి వ్యక్తి కాను. అంటే వ్యక్తిత్వం అంటే దానికి అనేక బంధాలు ఉంటాయి. ఎటువంటి బంధములు లేని ఆకాశము వంటి వ్యాపకమైన సాక్షి చైతన్యం ఏదియో అది ఏ నేను అని వాడు తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాడు అంటే ఆ సాక్షి చైతన్యమునందు భాషించేటువంటి స్వప్న ప్రపంచం మిథ్యా, జాగ్రత్త ప్రపంచం మిథ్యా అని ఆ మిథ్యాత్వ నిశ్చయం అయినప్పుడు దాని అధిష్టాన రూపమైన సాక్షి చైతన్యం నా స్వరూపము అని వాడికి తెలుస్తుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్వప్న దృశ్య భావవదితి దృష్టాంతః. కాబట్టి జాగ్రత్త ప్రపంచమంతా కూడా మిథ్య, ఎందువల్ల? దృశ్యము గనుక. ఎలాగ? దృష్టాంతం కూడా చెప్పాలి కదా, అనుమాన ప్రయోగం అది. పర్వతో వన్హిమాన్ ధూమాత్ యథా మహానసః అనే అనుమాన ప్రయోగం ఎలాగో అలాగే ఇది కూడా అనుమానం. అర్థమవుతోందండి. కొంచెం పాఠం గంభీరంగానే ఇలాగే ఉంటుంది. మీరు ఫాలో అవుతున్నారా? నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చి అడుగుతూ ఉంటాను. ఉడికి అలాగా ఏదో చూస్తున్నారు, మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా? ఓకే, లెట్ us hope you are following. ఎందుకంటే చాలా ఉపనిషత్తులు అవి చదివి ఉన్నారు. షుడ్ నాట్ బి డిఫికల్ట్. లెట్ us see how it will work out. సో పర్వతో వన్హిమాన్, పర్వతం మీద పర్వతంలో నిప్పుంది. ఎందువల్ల అంటే ధూమా, పొగుంది వల్ల. ఎలాగా? యథా మహానసః కిచెన్. సరిగ్గా అదేవిధంగా జాగ్రత్త ప్రపంచ మిథ్యా అని ప్రతిజ్ఞ. ఎందువల్ల? దృశ్యత్వా, కనబడుతోంది కనుక. ఎలాగా అంటే యథా స్వప్న దృశ్యవత్. అదే అంటున్నారు ఆయన. స్వప్న దృశ్య భావవత్. స్వప్నంలో దృశ్యములైన భావాలు ఉన్నాయి, బాహ్యములు ఆధ్యాత్మికములు, అవన్నీ మిథ్య కదా.
అదేవిధంగా జాగ్రత్తలో దృశ్యములయ్యే భావములు కూడా మిథ్యా ఇది దృష్టాంత. అంటే దీర్ఘస్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం అని ఒక చోట ఉంది భాగవతంలో. ఈ జాగ్రత్త వస్తుంది చూసారా, ఇది ఎలాంటిదంటే ఇది స్వప్నం మిథ్య. అయితే స్వప్నం అలా వచ్చిపోతుంది, ఈ జాగ్రత్త అవస్థ అలా పోవటం లేదు కదండి, చాలా నిరంతరంగా ఉందంటే ఇది దీర్ఘస్వప్నం, పొడుగాటి స్వప్నం. మన బాల్యావస్థని మీరు ఇప్పుడు పరిశీలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అది ఒక స్వప్నంలా అనిపిస్తుంది. అప్పుడు బాల్యావస్థ నడిచిన రోజుల్లో అది స్వప్నంలా అనిపించలేదు, చాలా దీర్ఘంగా కూడా ఉన్నట్టు అనిపించింది. ఎంత దీర్ఘంగా ఉన్నా కూడా అది స్వప్నమే, దీర్ఘస్వప్నం జాగ్రత్త అవస్థ. దీన్ని ఇంకో రకంగా కూడా మీరు దృష్టాంతం తీసుకోవచ్చు. దీర్ఘం వా చిత్త విభ్రమం. ఒకడు భ్రాంతి పడ్డాడు, మనస్సులో ఒక భ్రాంతి పడ్డాడు. ఆ భ్రాంతి పడి కొన్ని సంవత్సరాలు అదే భ్రాంతిలో జీవించాడు. నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అనే ఒక మహాభ్రాంతిలో కొన్ని సంవత్సరాలు జీవించాడు. తర్వాత వాడికి తెలిసింది యథార్థం ఏమని, అది భ్రాంతి తప్ప అది ఏమీ నా విషయంలో నేను పడ్డ భ్రమ అదేమీ సత్యం కాదు అని తెలిసింది. తెలిసినప్పుడు అది ఎంత దీర్ఘంగా ఉన్నప్పటికీ వాస్తవంలో అది సత్యం కాదని తెలియగానే పోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దీర్ఘము అనేది మీరు ఆ పొడవుని బట్టి దేన్ని నిర్ధారణ చేయవద్దు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఒకడు భయపడుతున్నాడు, ఆ భయం ఉంటుంది, ఆ భయంతో కొన్ని ఏళ్ళు బతికాడు. ఈ భయపడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే మందులు మాకులు లేకపోతే తాయెత్తులు భూత వైద్యులు ఇంక ఇలా పరుగులు తీస్తూ ఉంటారు. యంత్రాలు తంత్రాలు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు. అయినా ఆ భయం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ భయం వాటి వల్ల ఎలా పోతుందండి, ఉడితే వీడి భ్రమ. కానీ ఓ రోజున వీడు అదృష్టం బాగుండే ఆ భయం పోయింది. భయం పోగానే అదంతా కూడా వ్యర్థము, దాంట్లో ఏమీ సారం లేదని వాడికి అవగతం అయిపోతుంది. అయితే అవగతమయ్యడానికి పట్టిన టైం ఓ క్షణమే. కానీ ఆ భయంలో ఆ భ్రమలో వీడు 10 ఏళ్ళు బతికుండొచ్చు, 5 ఏళ్ళు బతికుండొచ్చు, 3 ఏళ్ళు బతికుండొచ్చు అలా. కాబట్టి ఒక దీర్ఘమైన చిత్తభ్రాంతి జాగ్రత్త అవస్థ లేదా దీర్ఘమైన స్వప్నం, మనం అలా జీవించేస్తూ ఉంటామండి. ఇదంతా సత్యం అనుకుని ఆ వ్యక్తిత్వం చుట్టూ ముట్టూ ఉండేటువంటి వాటిని బట్టి ఒక వ్యక్తిత్వాన్ని వీడు నిర్మాణం చేసుకుంటాడు. ఒక ఇల్లు ఉంటుంది అక్కడ, నేను ఈ ఇంటికి ఓనర్ని అంటే చూడండి, తన వ్యక్తిత్వంలో ఇల్లు భాగమవుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్లో కొంత సొమ్ము ఉంటుంది, అది నా సొమ్ము, ఆ వ్యక్తిత్వంలో అది భాగమవుతుంది. అలాగే వ్యక్తులు ఉంటారు, ఇతర వ్యక్తులు, భార్య భర్త, భార్య కొడుకు కూతురు, ఇలా వ్యక్తులు ఉంటారు. వాళ్ళు నా బంధువులు అని వాళ్ళు కూడా వ్యక్తిత్వంలో భాగమవుతారు. ఈ విధంగా చుట్టుముట్టు ఉండేటువంటి ప్రాణులైన పదార్థాల నుండి, ప్రాణం ఉన్నటువంటి వ్యక్తుల నుండి, ఒకప్పుడు కుక్క పిల్లలు, నక్క పిల్లలు, పిల్లి పిల్లలు కూడా వ్యక్తిత్వంలో భాగంగా ఉంటారు. ఆ కుక్క నాది, ఆ పిల్లి నాది, ఆ పిల్లికి ఒక పేరు ఉంటుంది, అయితే ఆ కుక్కకు ఒక పేరు ఉంటుంది. ఆ కుక్కకి నేనంటే మహా ఇష్టం, నాకు చాలా అది ఖర్చీదాకా అలాగే అనిపిస్తుంది, అది చాలా విశ్వాసం కలిగింది, నా ఎందుకు చాలా విశ్వాసం కలది అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఆ వ్యక్తిత్వంలో భాగం. ఇది ఈ వ్యక్తిత్వము నేను ఫలానాన్ని వీడు బతుకుతున్నాడే, ఇది ఒక చిత్త విభ్రమం, డెల్యూషన్, ఒక హ్యాలుసినేషన్. ఈ హ్యాలుసినేషన్లో బతుకుతాడు వీడు. ఒక రోజు 2 రోజులు ఉండే హ్యాలుసినేషన్ కాదు ఇది. ఇది సంవత్సరాలు ఉంటుంది, పోతుంది, అప్పుడప్పుడు సంవత్సరాలు ఉండి పోతుంది, పోకపోవచ్చు కూడా, చచ్చిపోయే వరకు కూడా ఉంటుంది కొంతమంది. చచ్చిపోయేప్పుడు కూడా ఆ ఇల్యూషన్ తోటి, ఆ హ్యాలుసినేషన్ తోటి చచ్చిపోతాడు, దాంతో చచ్చిపోతాడు, చచ్చిపోయే వరకు కొనసాగిస్తాడు. కొంతమంది మధ్యలో తెలుసుకుంటారు, తెలుసుకుని దాని నుంచి బయటకు వస్తారు. ఏ భాగానికి తెలుసుకుంటే ఆ భాగానికి బయటకు వస్తారు. ఇప్పుడు కుక్క పిల్ల నాది అనే ఒక భ్రామలో వీడు బతుకుతూ ఉంటాడు. ఆ కుక్కలకి వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, అవి 5 ఏళ్ళు 10 ఏళ్ళ మంది చచ్చిపోతాయి. అది చచ్చిపోయిన తర్వాత వీడు 1 నెల 2 నెలలో కొంత ఇమోషనల్ పెయిన్ ఇదంతా అయ్యా తర్వాత మర్చిపోతాడు. అప్పుడు వీడి ఆ చిత్తభ్రమ వీడి వ్యక్తిత్వంలో అవతలిపోయింది, దానంతరం అది అవతలిపోయింది, వీడేం ఎక్కేసింది కాదు, దానంతరం అది అవతలిపోయింది.
ఆ విధంగా ఆ హాలుసినేషన్లో కొన్ని అంశాలు కొంతకాలం ఉండి అవతలిపోతాయి, కొన్ని అంశాలు అసలు పోవు, అలాగే మిగిలిపోతాయి. వీడు ఆఖరికి అవన్నీ అలా పెట్టుకుని చచ్చిపోతాడు, ఏ హాస్పిటల్లోనూ చచ్చిపోతాడు. అది సంగతి. ఇదో పెద్ద చిత్త విభ్రమం జాగ్రత్త అవస్థ అంటే. అది ప్రతిపాదన.